కాదు నిరంజన్ రెడ్డి గారు, అంటే మీరు చేస్తే సంసారం పక్క వాళ్ళు చేస్తే వ్యభిచారమా? ఇదే బీఆర్ఎస్ పార్టీ టీడీపీని విలీనం చేసుకుంది, కాంగ్రెస్ని విలీనం చేసుకుంది, వాళ్ళకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసింది. అప్పుడు ఇవేవి మీకు ప్రజాస్వామ్యం ఇవన్నీ కనిపించలేదా? మీరు వ్యక్తిగతంగా ఒక శాసనసభ్యుడు వస్తే మేము చేర్చుకోలేవరిని. శాసనసభ పక్షం అటు టీడీపీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు స్ప్లిట్ గ్రూప్గా వచ్చి రాజ్యాంగబద్ధంగా చట్టపరంగా చట్టం అనుమతించిన పరంగా వాళ్ళు ఒక గ్రూప్గా వచ్చి జాయిన్ అయితే చట్టం అనుమతించిన పరంగానే దానిని జాయిన్ చేసుకున్నాం. కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా కాంగ్రెస్ శాసనసభ పక్షంగా తీర్మానం చేసుకొని వస్తే జాయిన్ చేసుకున్నాం, వ్యక్తులుగా జాయిన్ చేసుకోవాలి. ఇది మీరు గమనించాలి. వాళ్ళకి మాకు ఇది చట్ట పరిధిలో అమల్లో ఉండేటువంటిది, చట్టం అనుమతించేటువంటి. రాకుండా తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫస్ట్ మంత్రివర్గంలో తీసుకున్నది కేసీఆర్ గారు కాదా? అవునా? నేనేమంటానంటే అదే మీకు ప్రామాణికమైతే మీరు మాట్లాడొద్దు, ఇంకేం మాట్లాడొద్దు. రాహుల్ గాంధీ ఏం మాట్లాడొద్దు, కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడొద్దు. మరి అదే ప్రామాణికమైతే అదే మాట చెప్పమనండి రాహుల్ గాంధీని, అదే మాట చెప్పమనండి ఈ రాష్ట్ర కాంగ్రెస్ అధిష్టానాన్ని. వాళ్ళు కూడా చేసిండు కాబట్టి మేము చేస్తున్నాం ఇవన్నీ అని ఒక మాట మాట్లాడామనండి. మరి నైతికత గురించి ఎందుకు మాట్లాడతాడు? నిన్ననే కదండి రాహుల్ గాంధీ తన ఎంపీ సహచరులు అందరినీ తీసుకొని కుడి చేతితో రాజ్యాంగ పుస్తకాన్ని పట్టుకొని ఎడమ చేతితో ప్రమాణం చేసి నీతులు వల్లించింది ఎందుకు? మరి ఈ భారత ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడానికా? కాబట్టి వాళ్ళు అనుసరించమని చెప్తున్నారు దేశానికి. ఏం చెప్తున్నారు అది చర్చిద్దాం. ఒకవేళ సపోజ్ ఏదైనా మేము పొరపాటు చేసినాం, మీకు పొరపాటే ప్రామాణికం అని చెప్పండి. మరి ఈ తప్పునే మేము ప్రామాణికంగా అంగీకరిస్తున్నామని చెప్పండి. కానీ చట్టం తీసుకొచ్చేంత వరకు దాన్ని చాలా సందర్భాల్లో ఫాలో అయ్యారు. ఉదాహరణకి 33% రిజర్వేషన్లు ఇవ్వండి మహిళలకు అంటూ మీ పార్టీ నాయకులు ఢిల్లీలో ప్లకార్డులు ప్రదర్శించారు. కానీ 33% సీట్లు మీరు మహిళలకు ఇవ్వలేదు. సో మీరు పోరాడిన విషయం గురించే మీరు సీట్లు ఇవ్వనప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ పోరాడుతున్న దాన్ని చట్టానికంటే ముందు అమలు చేయండి అని ఎలా అడుగుతారు? రోహిత్ గారు, విషయం ఏంటంటే ఒక రాజకీయ పార్టీగా ఒక అంశాన్ని, ప్రజలకు పనికొచ్చేటువంటి అంశాన్ని చర్చకు పెట్టి అన్ని పార్టీలు చర్చించి కేంద్రంలో పార్లమెంటులో ఒక బిల్లు తీసుకొని వస్తే అమలు అయ్యేటువంటి విషయం. ఒక సూచన చేసినప్పుడు ఆ సూచన పార్టీగా పాటించేది కాదు, శాసనంగా పాటించాల్సింది, చట్టంగా రావాల్సింది. చట్టంగా మేము చేయము, కానీ మీరు చెప్పిన కాబట్టి మీరు పెట్టండి మహిళలు అంటే అర్థం లేదు కదా. వాళ్ళు ఆ రకంగా మాట్లాడితే అంటే మేము పెట్టిన చోట వాళ్ళు మహిళలను పెడతారా? మేము పెట్టినాము ఒక చోట వాళ్ళు మహిళలను పెడతారా? పెట్టరు కదా. మీరు పోరాటం చేసిన దాని మీద మీరు కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ క్రియేట్ అయ్యి ఒక మ్యాండేట్ క్రియేట్ అయితే ఇవాళ ఎస్సీ ఎస్టీలకు ఎట్లయితే రిజర్వేషన్స్ ఉన్నాయో అక్కడ వేరే వాళ్ళని పెట్టలేం కదా. అట్లే మహిళలకు పెట్టమంటున్నాం. నిరంతరంగా ఒక రక్షణ గురించి అడగలేదు. మీరు ఏదైతే రాహుల్ గాంధీ అన్నారో ఫిరాయింపుల చట్టాన్ని పక్కాగా అమలు చేస్తామన్న దాని గురించి ఇప్పుడు వాళ్ళు మా పార్టీ నాయకులను ఎలా తీసుకుంటారని అడుగుతున్నారు. సో దాని మీద ఇంకా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది, దాన్ని ఇంకా స్ట్రెంగ్తన్ చేయాల్సిన అవసరం ఉంది. బిఫోర్ దట్ మీరు ఏదైతే గతంలో చేశారో వాళ్ళు కూడా తెలంగాణలో అదే చేస్తున్నారు. రోహిత్ గారు, ఒక విషయం ఏంటంటే పార్టీ ఫిరాయింపులు అనేటువంటివి నిజంగానే వ్యక్తిగత ప్రయోజనం కోసమా, ఆ పార్టీ యొక్క ప్రయోజనం కోసమా, అవతల పార్టీ ప్రయోజనం కోసమా, ఒక జనబాహుళ్యం కోసమా? ఎక్కడైనా సరే ఒక ఉద్యమ ప్రస్థానంలో అనివార్యమైనటువంటి రాజీనామాలు మేము చాలా చేసినాం. అని ఉద్యమ ప్రస్థానం తర్వాత కదా ఇవన్నీ చెప్తున్నాను, ఆ క్రమంలోనే. కాబట్టి ఈ చేసేటువంటి క్రమంలో అది ప్రజాహితమైంది అనుకుంటేనంటే వాళ్ళు ప్రజా సమూహం నుంచి మద్దతు వస్తేనంటే అదొక అంశం. అది మాత్రమే అంశం కాదు. 2014లో జరిగిన ఫిరాయింపులు అఫ్కోర్స్ ఎల్పీని మీ దాంట్లో ఫిరాయింపులు కాదంటున్నాను. 19లో జరిగినవి పార్టీ ప్రయత్నం, ఫిరాయింపులు కాదంటున్నాను. ఫిరాయింపులు ఏవైతే జరిగినాయో ప్రయత్నాల కోసం జరిగాయి. ఉదాహరణకు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు టీఆర్ఎస్కు సంబంధించినటువంటి 10 మంది శాసనసభ్యుల్ని ఆయన అవతల పార్టీలో చేర్చుకున్నారు. మరి దాని మీద మేము పోరాడినాం కదా ఆ రోజు. అంటే పరంగా పోరాడినాం కదా. రాజకీయ పార్టీ అందరూ నెక్స్ట్ తరానికి నేర్పుతున్నారు ఫిరాయింపులు ఎలా చేయాలి, వాటిని ఎలా సమర్థించుకోవాలి అని. మేము ఫిరాయింపు అదే ఫాలో అవుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే ఫాలో అవుతుంది మళ్ళీ, రైట్? కాంగ్రెస్ ఫాలో అయ్యేటువంటి దాన్ని, వాళ్ళు ఉల్లంఘించి ఫాలో అయ్యేటువంటి దాన్ని మీరు డైల్యూట్ చేసి చిన్న చేసి చూపిస్తున్నారు. టీఆర్ఎస్ చేసినటువంటి దాన్ని మ్యాగ్నిఫై చేసి చూపిస్తున్నారు. టీఆర్ఎస్ చేసింది పార్టీ ఫిరాయింపు కాదు, అవతల పార్టీ స్ప్లిట్ చేసి వస్తేనంటే స్ప్లిట్ గ్రూప్ని మనం యాక్సెప్ట్ చేసి చట్టబద్ధంగా చేస్తాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.